మర్చిపోతాం కాబట్టి ఒక్కొక్క డే ఇలా వచ్చింది, ఒక్కొక్క రోజు వచ్చింది. తండ్రిని మర్చిపోతారు. బైబిల్‌లో ఉందా మర్చిపోయినట్టు ఎక్కడైనా? యెస్. ఈవెన్ బైబిల్‌లో కూడా ఉంది. చూడండి ఒకసారి యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో ఏముందో. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలోనే మనకుంది. మర్చిపోయారు, దేవునే మర్చిపోయారంట. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 568 పేజీ, పేజీ నెంబర్ 568. రెండో వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము రెండో వచనం. ఇప్పుడు చదవండి. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత దొడ్డిని తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చాలని ఇవన్నీ చూసుకుని పోతే ఏమని చెప్తున్నాడంటే, దేవుడు యెషయా గ్రంథంలో రాసిన మాట ఏమిటంటే, వీళ్ళు నన్ను మర్చిపోయారు. ఏమని మర్చిపోయారంట? ఆకాశమా ఆలికించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. వారు నన్ను పూర్తిగా మర్చిపోయారు. చెప్పండి, వారు నన్ను పూర్తిగా మర్చిపోయారు, నా మాటలు మర్చిపోయారు, నన్ను మర్చిపోయారు అని జ్ఞాపకం చేసుకుంటూ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, స్వయాన ఆకాశంతో భూమితో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు, దేవుని యొక్క ప్రజలు దేవుని కూడా మర్చిపోయారు. దేవుడు కూడా అందుకే బాధ చేసి ఎవరితో చెప్తున్నారు? మనుషులు మాట్లాడట్లేదు కాబట్టి, పిల్లలు మాట్లాడట్లేదు కాబట్టి ఎవరు చెప్తున్నారు? తాను సృష్టించినటువంటి ఆకాశానికి భూమికి కలిసి మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన మాట్లాడుతూ ఇదిగో నా పిల్లలు నా మాట వింటలేదని చెప్పి ఆయన మొరపెడుతున్నారు. సరే, ఆ సందర్భం గురించి మనం తర్వాత వద్దాం. పిల్లలు దేవుని యొక్క మాట వినట్లేదు, అంటే తండ్రి యొక్క మాట వినట్లేదు. ఈ తల్లిదండ్రుల మాట, తండ్రి యొక్క మాట వినిపోయేసరికి మన దేశంలో ఏమొచ్చిందంటే, ఈ ఫాదర్స్ డే అనేది వచ్చింది. తండ్రి మాట వినాలి. మనకు తండ్రి ఎవరు చెప్పండి? ఈ భూలోకంలో పరలోకంలో మనకు తండ్రి ఎవరంటే ప్రభు ఒక్కడే.